అలా కిరణ్ గారు జాయిన్ అయ్యారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు ఇద్దరు అండ్ వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారు అందరికీ ఆహ్వానం అండి. ఒకసారి కిరణ్ గారు, ఆ, సార్ 100 రోజుల వేడుకకి దగ్గర అవుతున్నారు. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి డిబేట్లో. బహుశా మీరు తెలుగుదేశం అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా విశేషంగా పాల్గొంటున్నారేమో. అమరావతిలో ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు, ఓన్లీ పార్టీ కన్ఫైన్ అంటున్నారు. సరే, మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే ఇట్లా వైసీపీ రాజ్యసభ సభ్యుల చేత రాజీనామాలు చేయించి మీ పార్టీలోకి తీసుకుంటున్నారని చాలా స్పష్టమైన సంకేతాలు అందినాయి. వాళ్ళు కూడా నేరుగా చెప్తున్నారు. ముద్దేవి వెంకటరమణ గారు కావచ్చు, లేకపోతే బీదా మస్తానరావు గారు కావచ్చు. సో ఇట్లాంటివి ఎంకరేజ్ చేయటం వల్ల మీ బెనిఫిట్ అంటే లాస్ట్ టైంతో పోలిస్తే కొంత బెటర్మెంట్ కనిపించిందేమో. అలా గంపగుత్తగా తీసుకోకుండా యాజ్ ఇట్ ఈస్గా రాజీనామా చేయించి తీసుకోవడం కొంత రిఫైన్ అయినట్టు సంస్కరింపబడినట్టుంది తెలుగుదేశం పార్టీ. బహుశా ఎక్కడ లేదు, ఇది మోరల్స్కి ఎథిక్స్కి విరుద్ధమని భావించారేమో మీ అధినేత. రాజీనామా చేసిరండి, బీజేపీ ఫార్ములా ఇది, రాజీనామా చేసిరండి. ఇది అప్రిషియబులే. వచ్చేవాళ్ళు పదవులకు రాజీనామా చేస్తే తర్వాత ఎలాగో జరిగే ఎన్నికల్లో మీ పార్టీ వాళ్ళే గెలుస్తారు. వీళ్ళనే నుంచోబెట్టచ్చు, లేదా ఇంకెవరినే నుంచోబెట్టచ్చు. బట్ ఏమి ప్రయోజనాలు ఆశించి వాళ్ళు వస్తున్నారు, అలాగే వాళ్ళకి ఏం తాయిలాలు చూపించి మీరు తీసుకుంటున్నారు? సార్ ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే 99 వీక్షకులకు శుభోదయం అండి. సార్ ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారండి. రైట్ కిరణ్ గారు, ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు సార్. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన తర్వాత మాకు అంటే వాళ్ళకేదో ఏమంటారు తాయిలాలు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో చూస్తే మీరు ప్రతి ఒక్కరు అంటే నియోజకవర్గ అభివృద్ధినో లేకపోతే రాజకీయాల్లో షార్ట్ టర్మ్ అంటే తక్కువ కాలంలో ఎక్కువ ఫోకస్ అవ్వాలని కానీ, లేదు అంటే 5 ఏళ్ళు వేచి చూడలేక వాళ్ళు అంటే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకి అంతకు ముందు అధికార దాహం ఏదైతే ఉందో ఆ విధంగా పార్టీ మారాలనే ఆలోచన తప్ప వాళ్ళకి నిజంగా తెలుగుదేశం పార్టీ మీద కానీ, లేదంటే జనసేన మీద కానీ, లేదంటే బీజేపీ మీద కానీ ప్రేమ కాదండి. ఈ రోజున వాళ్ళు ఇప్పుడు దీంట్లోకి కొంతమంది బీజేపీలోకి, కొంతమంది టీడీపీలోకి, కొంతమంది జనసేనలోకి వచ్చినా సరే. కిరణ్ గారు కొద్దిగా మీరు ఫ్రేమ్ ప్రాపర్గా సెట్ చేసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి లోపల మా శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ఆర్ కృష్ణయ్య, సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ రాజ్యసభలో ఏముందో నాకు తెలియదు, కానీ వాళ్ళని తీసుకోవడం ద్వారా జనసేన జరిగే మేలేంటో తెలియచేయగలరా? ముందుగా భాస్కర్, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీరేదో